ఒకడు గల్లి శివరుండి ఎవరన్నా వస్తున్నారా అని చూస్తుంటాడు, ఇంకొకడు గేట్ కాడ కావాలుంటాడు. ఓ ఇద్దరు తాళం బలగొట్టి లోపడికి పోతారు. ఆల్కగా ఇండ్లు ఉడుస్తారు. దొరికిన దాంట్లో షెరి సమానం పంచుకుంటారు. శాన మటుకు గిట్లనే ఉంటదట దొంగల గ్యాంగు. కానీ గీ దొంగన్న అట్లా కాదుల్లో. అమెరికా డాలర్లు, బంగారి నెక్లెస్, వజ్రాల చెవికమ్మలు, కిలోల కమానం ఎండి మొత్తం 17,50,000 మాలు. సూర్యాపేటల గీ దొంగన్న కష్టపడి ఇండ్లకు సూటి పెడితే పోలీసోళ్ళు తిప్పలు పడి పట్టేసిండ్రు. చిన్నప్పటికెళ్లే దొంగతనాలు చేస్తున్నాడట. సూర్యాపేటల ఓ లాడ్జిలో వండుకుంటా పగటి పూట తాళాలేసిన ఇండ్లు చూసుడు, రాత్రి పూట దోసుడు. ఆ తెర్లు చూడుండ్రి ఎట్లున్నాయో. ఒక్క సూర్యాపేటలనే 2 ఏళ్లల్లా 6 ఇండ్లు దోషిండట. ఎన్కేమట ఎవ్వలుండరుల్లో ఒక్కడే పోతాడు. దోసుకున్న సొమ్ము దోస్తులకిచ్చి అమ్మిపిస్తాడు. గా పైసలతోని జల్సా చేస్తాడు. చిత్రమేందంటే దీనికి ముందు ఫ్లైట్ లో కూడా వెళ్లి కేరళలో దొంగతనం చేశాడు. వారెవ్వా విమానం ఎక్కి దొంగతనానికి పోయిందంటే తోపులకే తోపున్నాడు పో. గాశారం మంచిగా లేక దొరికిండు గాని లేదంటే గాలి మోటార్ ఎక్కి కడమ రాష్ట్రాలలో సుతా డ్యూటీకి ఎక్కునేమో పో.